ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనలందరినీ సజీవ లెక్కలో ఉంచిన దేవునికి మహిమ మనం చెల్లించాలి. మరి ఉజ్జీవం గురించి నేను శీర్షికగా మాట్లాడుతూ ఉన్నాను. మరి ఒక చిన్న ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. ప్రభువా నీ పాదములకు స్తోత్రం. ఉజ్జీవము అనే క్రొత్త శీర్షికను మాకు ఇచ్చినావు. ఇది 4వ ప్రసంగం. నాయన మా శక్తి మా బలం కాదు కానీ నీ ఆత్మ మీద మేము ఆధారపడుతున్నాను. నాయన నీకు స్తోత్రం. నీ మాటలు నా నోట దయచేయండి తండ్రి. నాయన నా యందు విశ్వాసం ఉంచువని కడుపులో నుండి జీవజల నదులు పారునని నువ్వు బిగ్గరగా చెప్పినావు తండ్రి. నీకు స్తోత్రం. నేను నీ నోటికి తోడై ఉంటాను, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని సెలవిచ్చిన దేవా. నాయన మరి ప్రభువా ఈ యొక్క వర్తమానాల శీర్షికను మీరు ఆశీర్వదించి దీవించమని కోరుతున్నాను. పురుగు వంటి యాకోబు భయపడకము, నేను నీకు సహాయం చేసినని సెలవిచ్చినావు. నాయన కట్టుటకు, నాటుటకు, పెళ్ళగించుటకు, విరగ్గొట్టుటకు, పడవేయుటకు, లేవనెత్తుటకు అధికారము నీ దాసురాలైన నాకు ప్రభువా అనుగ్రహించినావని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. నా నోట నీ మాటలుంచి ప్రజలకు మరి పరిశుద్ధాత్మ కార్యాలు మీరు బయలుపరచాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే తండ్రి మరి దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా గొప్ప ఉజ్జీవము అనుభవించడానికి సహాయం దయచేయండి. మేము మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప ఉజ్జీవము మా యొక్క సంఘాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబాల్లో ప్రభువా మా దేశంలో మేము చూడాలని మేము ఎంతో ఆశిస్తున్నాం. సర్వలోకానికి ఉజ్జీవం వ్యాపించాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ అంతిమ కాలంలో నీ రాకడ ఎప్పుడో, మా మరణం ఎప్పుడో మాకు తెలియదు నాయన. ఆయన తండ్రి అంత్య దినములందు నా ఆత్మను సర్వ జనుల మీద నేను కుమ్మరిస్తానని సెలవిచ్చిన ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు మేము ఆశతో ఎదురు చూస్తున్నాం. మా సంఘాలన్నీ కూడా ఉజ్జింపబడాలని ప్రభువా మేము కోరుతున్నాం. ప్రార్థనే ఉజ్జీవానికి రహస్యమై ఉంది కనుక నీకు స్తోత్రం. ప్రార్థనే ఉజ్జీవానికి తాళపు చెవి కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉజ్జీవాన్ని గురించిన మర్మాలన్నీ నీ దాసురాలు బయలుపరిచి యూట్యూబ్ ద్వారా ప్రజలకు అందించడానికి మీరు నాకు ఇచ్చిన ఈ దర్శనం కొరకు వందనాలు చెల్లిస్తూ నా నోటికి తోడై ఉండి మీరు పలుకుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మరి ఉజ్జీవము అనే ప్రసంగ శీర్షికలో ఇది 4వ ప్రసంగం. ఈరోజు గాడ్ క్యాన్ రివైవ్ అవర్ డెడ్ సోల్స్ అంటే ఎండిన ఎముకలలో దేవుని జీవం అంటే ఎండిన ఎముకల మీద ఆయన తన జీవాన్ని ప్రోక్షింపగలడు అని ఎజెకియల్ 37వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు సెలవిచ్చినాడు, నువ్వు ఎండిన ఎముకల మీద ప్రవచించు, ఎండిన ఎముకలతో మాట్లాడు, అవి జీవాన్ని పొందుకుంటుందని. ఆ యొక్క మరి కార్యము మనము ఎజెకియల్ గ్రంథం 37వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే ఎండిన ఎముక దేనికి సూచన? వాట్ డస్ ఎ డ్రై బోన్ ఇండికేట్? ఒక ఎండిన ఎముక అది భయంకరమైన ఆత్మీయ అధోగతి అన్నమాట. అంటే డ్రైనెస్, స్పిరిచువల్ డ్రైనెస్, ఏమాత్రం కూడా జీవం లేని ఎండిన ఎముక. వీధుల్లో మనం అప్పుడప్పుడు చూస్తాం, కుక్క కూడా వాసన చూడదు. అంటే అంత డిస్పైజ్డ్ అండ్ ఫర్సేకన్, దేనికి పనికిరాదనమాట. కానీ వాక్యం ఏమంటుందంటే అట్టి ఎండిన ఎముకల మీద కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరించినప్పుడు అది మరి చర్మముతో కప్పబడి నరములు, మాంసములు దానిలోకి జీవము ప్రవేశించి అలాగూ అది ఒక శరీరముగా అమర్చబడి దేవుడు తన ఆత్మను ఊదినప్పుడు ప్రవక్త ద్వారా పలికిన ఆత్మ మాటల ద్వారా ఆ ఎండిన ఎముకలన్నీ కూడా గొప్ప సైన్యంగా మారుతుందని ఆ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. నేటి సంఘాలు పరిస్థితి చూసినప్పుడు ఆత్మీయ జీవితాలు అనేకులది చల్లబడిపోయింది. సంఘము చల్లారిపోయిన స్థితిలో ఉన్నది. చూడండి, ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ ఉజ్జీవం ఉంటుంది. మరి సంఘములు మనం చూసినప్పుడు కార్యకలాపాలతో చాలా నిండిపోయింది. ఇప్పుడు ఒక నిండిన సంఘము చూసి జనాలు కిక్కిరిసినంత వచ్చినారనే ఆనందం కంటే ఎంతమంది అక్కడ ప్రభువును నమ్మినారు, ఎంతమంది ప్రభువులో నాటబడుతున్నారు, ఎంతమంది నిత్య జీవానికి వారసులు అవుతున్నారు, ఎంతమంది వారి కట్ల నుండి విడుదల పొందుతున్నారు, ఎంతమంది రోగులు బాగవుతున్నారు. ఉజ్జీవానికి మరి రహస్యము ప్రార్థన, విజ్ఞాపన. మరి అట్లా ప్రార్థనా సంఘాలు మనము చాలా కోకొలలుగా పైకి రావాలని మనం ప్రార్థన చేయాలి. అంటే సంఘము ఒక నులివెచ్చని స్థితిలో ఉన్నదని మనము ప్రకటన గ్రంథంలో ముందే ప్రవచన వాక్కుల్లో మనం చూస్తాం. లవోదికీయ సంఘం గురించి చూసినప్పుడు మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14 నుండి 19 వచనాల్లో మీరు చూస్తారు. అదొక నులివెచ్చని సంఘం. సర్వ సంపదలతో ఆ సంఘము తులదూగుతుంది. కావలసినంత
విస్తారమైన బంగారము, విస్తారమైన ప్రశస్త వస్త్రాలు, మరి ఇవన్నీ కూడా దిగుమతి చేసే ఒక గొప్ప స్థలము లవోదికియా. అక్కడ ఉన్న సంఘము చాలా, ఇట్స్ ఎ రిచ్ చర్చ్, అంటే అన్ని విధాల ఐశ్వర్యముతో అది సర్వ సంపదలతో ఉన్న సంఘం. కానీ ఆత్మీయ స్థితి చూసినప్పుడు సంఘంలో నులివెచ్చని పరిస్థితి. ఈ నులివెచ్చని పరిస్థితి దేవుడు సహించడు. నువ్వు చల్లగా ఉంటే నువ్వు తృణీకరింపబడతావు, వెచ్చగా ఉంటే దేవుడు ప్రశంసిస్తాడు. కానీ నులివెచ్చని స్థితి నీకున్నప్పుడు దేవుడు తన నోటి నుండి బయటికి ఉమ్మివేస్తాడని అక్కడ గద్దింపు మనం వింటున్నాం. ఆత్మ యొక్క గద్దింపు అంటే ఎ లూక్వార్మ్ స్టేట్ ఈజ్ ఎ స్టేట్ వేర్ గాడ్ కెనాట్ టాలరేట్, హీ విల్ జస్ట్ స్పిట్ యూ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. చూడండి, చల్లగుంటే నువ్వు నరకానికి వెళ్తావు, చల్లగుంటే దేవుడు నేను తృణీకరిస్తాడు, విసర్జిస్తాడు. వెచ్చగా ఉంటే నేను ప్రశంసిస్తాడు, నీకు నిత్యరాజ్యం లభిస్తుంది. కానీ ఎటు కాకుండా ఉన్న ఒక స్థితి, నులివెచ్చని స్థితి నీకుంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు కాదు, నువ్వు ఇటు కాదు, నీకు మరి కొద్దిగా అటు ఇటు ఉన్నావంటే అది జాగ్రత్తగా మనము మరి భావించాలి. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు, లవోదికీయ సంఘం, నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావు, చల్లగా లేవు, నువ్వు వెచ్చగా లేవు. నువ్వు చల్లగా ఉంటే మేలు, నీకు వెచ్చగా ఉంటే మేలు, కానీ నులివెచ్చని స్థితి నీకుండిన ఎడల నేను నా నోటి నుండి నిన్ను బయటికి ఉమ్మి వేస్తానని. కాబట్టి మనము దేవుని చేత తృణీకరింపబడకుండా, అంటే అటు సంఘాలను కూడా దేవుడు తృణీకరిస్తాడు. మరి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే సంఘంలోనే ఈ వెచ్చని స్థితి, దేవునికి ఇష్టము అంగీకారమైన స్థితి ఉంటుంది. ప్రార్థనలు అంటే మరి సంఘాల్లో మనం చాలా తక్కువైపోయింది ఇప్పుడు. ప్రార్థనలు అంటే కార్యకలాపాలు ఎన్నో ఉన్నాయి, ప్రోగ్రాంలు ఎన్నో ఉన్నాయి, మనుషులు ఎప్పుడు గుమిగూడుతున్నారు. ఏదో ఒక నాటకము, ఏదో ఒక డ్రామాలు, లేకుంటే ఏదో ఒక ఆనంద సమయాలు, లేక మరి కార్యకలాపాలు చూడడానికి వస్తున్నారు. కానీ నిజమైన ఉద్యమం సంఘంలో ఉందా అని మీరు ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, టీవీలలో కోకొలలుగా వార్తలు ఇస్తున్నారు, దేవుని సేవకులు మాట్లాడుతున్నారు, మరి ఆన్లైన్లో మాట్లాడుతున్నారు, యూట్యూబ్లో మాట్లాడుతున్నారు. కానీ వాట్ ఈస్ ద అవుట్కమ్? దానివల్ల వచ్చే ప్రతిఫలం ఎంత ఉంది మరి అని మనము ఆలోచించదగిన విషయమైంది. అంటే సంఘ వ్యవహారాలు అధికమవుతే ఉద్యమమా, ప్రజలు కోకొల్లలుగా చేరుకుంటే ఉద్యమమా, సంఘము నిండుగా కనబడిందనే సంతోషమా, లేక మరి పదవి వ్యామోహాల కొరకు దెబ్బలాట గుద్దులాట జరిగిందనే ఆ కార్యాల అది ఏమాత్రమో దేవుని సన్నిధిలో సమంజసంగా ఉందని మనం ఆలోచించాలి. అంటే ప్రార్థన కూడికలు కరువైపోయి కార్యకలాపాలు ఎక్కువైతే అది ఉజ్జీవానికి లక్షణం కాదని మనము గ్రహించాలి. మరి ప్రజలు కిక్కిరిసుగా వస్తున్నారు, చాలా జనం వస్తున్నారండి మా సంఘంలో అని మరి మనము ఆనందిస్తే కూడా అది సరిపోదు. ఎందుకంటే ఎంతమంది ప్రభు వైపు మళ్ళుతున్నారు, ఎంతమంది రక్షణ మార్గంలో వస్తున్నారు, ఎంతమంది జీవితాలు మారుతుంది. ఉజ్జీవం అంటే మారు మనసు. ఈ మారు మనసు ఎంతమంది పొందుతున్నారు అంటే హౌ దేర్ లైవ్స్ ఆర్ సెటిల్డ్. ఒక యవనస్తుని మరి నా ఆఫీస్ రూమ్లో పిలిచి మాట్లాడినాను. ఎందుకంటే ఇప్పుడు మన టెక్నికల్ స్టాఫ్లో యవనస్తుడు దాదాపు 30-35 ఏళ్ళు ఉంటుంది, చాలా చక్కగా పని నిర్వహిస్తున్నాడు. ఈ బిడ్డ గురించి నేను ఎక్కువ తెలుసుకోవాలని నా ఆఫీస్ రూమ్ పిలిచి నువ్వు ఎలా మారు మనసు పొందినావు, మరి నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందని ప్రశ్నించినప్పుడు మరి ఆ బాబు అంటున్నాడు, అమ్మ నేను యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ వచ్చి నేను ప్రభువుని తెలుసుకున్నాను, నాకు చాలా సంతోషమైంది. చూడండి, మనం చేసే ప్రయాసానికి ఫలితం వచ్చినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది కదా. మరి అన్నాడు, నేను యూపీఎఫ్కి వచ్చినాక దేవుని వాక్యం తెలుసుకున్నానమ్మా, దేవుడు నేను ఒక డ్రగ్ అడిక్ట్ను, నేను డ్రగ్స్ తీసుకునేవాడిని, మరి చెడు సాంగత్యంలో ఉండిన వాడిని. నాకు 21 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు మా తల్లి నన్ను మరి మీరు ప్రసంగం చేస్తుంటే తీసుకొని వచ్చి ఆలయంలో కూర్చోబెట్టేది, మీరు మాట్లాడుతూ ఉంటే నాకు గుండెకి ఎవరో కొట్టినట్టు అనిపించేది, సుత్తెతో కొట్టినట్టు అనిపించేది. కాబట్టి మీ మాటలు వినాలంటే నాకు భయం అయిపోయేది. అప్పుడే నేను డ్రగ్స్తో నా శరీరం అంతా ఇట్లా వణుకుడు వచ్చేది. మీ మాటలు వినకూడదని నేను అనుకున్నాను. కానీ దేవుడు నన్ను పట్టుకున్నాడమ్మా, పట్టుకొని రక్షణ మార్గంలో నడిపించినాడు. నేను అటుపింపట యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ కండక్ట్ చేసే ఇంగ్లీష్ సర్వీస్లో కూడా మరి నేను పాలు పొంది దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను. నాకు చాలా సంతోషమైంది. బాప్తీసం తీసుకున్నాడు, భార్య బిడ్డలతో మరి మంచి ఉద్యోగం చేస్తూ సంతోషం. చూడండి, ఒక కుటుంబం కట్టబడింది, ఒక వ్యక్తి కట్టబడినాడు, అది ఎంత సంతోషం. అంటే మన ప్రయాసం వ్యర్థం కాలేదు. అయితే నేను మంచి ఒక లైఫ్ అప్లికేషన్ స్టడీ దాదాపు 4,000 రూపాయలది మరి ఆయన గిఫ్ట్గా ఇచ్చినాను. బిడ్డ, దేవుడు నేను రాబో దినాల్లో ఒక గొప్ప ప్రసంగికునిగా చేయాలని ఆశిస్తూ ప్రార్థన చేస్తూ అనేక ఆత్మలు నీ ద్వారా రక్షణ పొందాలని
దీవిస్తూ ఆ యొక్క ఖరీదైన పరిశుద్ధ గ్రంథాన్ని అతనికి బహుకరించినాను. మన ప్రయాసం ఎన్నడూ వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవన్నీ మనము గ్రహించగలిగిన కార్యాలు. అంటే ఉద్యోగం లేకుంటే మనం ఏం చేయాలి? మనం చేసే కష్టానికి తగిన ఫలితం మనం పొందలేకపోతే మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతాను. బుక్ ఆఫ్ జెరెమియా 8th chapter 20th verse 20, 21, 22. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనము రక్షణ నొందకయే ఉన్నాము. అన్ని కాలాలు ఇలాగ జరిగిపోతుంది. కోతకాలం చూడండి, విత్తుకాలం ఉంటుంది, తర్వాత ఆ పంట ఎదిగినప్పుడు కోతకాలం ఉంటుంది, పంట కూర్చే కాలం ఉంటుంది. ఈ కాలాలన్నీ గతించిపోయినా పంట చేతికి రావడం లేదు. పంటకు పురుగు పట్టిందంటే అది ఎంత దయనీయమైన కార్యం కదా. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త అయిన ఇర్మియా అంటున్నాడు, కోతకాలము గతించిపోతున్నది, గ్రీష్మకాలము జరిగిపోతున్నది, మనము రక్షణ నొందకయే ఉన్నాం అని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోచున్నది, నా జనులకు ఎందుకు స్వస్థత కలగపోతుంది? వేదనతో మాట్లాడుతున్నాడు ప్రవక్త. ప్రవక్తలు ఎప్పుడు కూడా కన్నీళ్లు కారుస్తారు. దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద లాస్ట్ సోల్స్. నిజమైన దేవుని సేవకుడు ఎప్పుడు మరి దుఃఖంతో, భారంతో, వేదనతోనే ఉంటాడు. ఎందుకంటే కన్నీళ్లతో వెతుతాడు, కన్నీళ్లతో ఎదురు చూస్తాడు పంట కొరకు, ఆత్మల పంట కొరకు. కనుక ఇన్ని కాలాలు గతించిపోతుంది, కానీ పంట చేతికి రావడం లేదు. ఎంత ప్రయాసం ఉన్నా ఆత్మలు రక్షింపబడలే ఉన్నారు, ఇంకా పాపంలోనే ఉన్నారంటే అది మరి ఎంత దయనీయమైనది, దుఃఖకరమైంది. అందుకే యేసుప్రభు అంటాడు, ఇదో పొలములు తెల్లబారుచున్నది, కోయడానికి సిద్ధంగా ఉంది, కానీ కోయడానికి మరి పనివారు లేరు. పనివారు ఇంకా కావాలని మీరు ప్రార్థన చేయండి, కోత యజమాన్ని కోరుకోమని హెచ్చరిక యేసుప్రభు సువార్తల్లో ఇవ్వడం మనం చూస్తున్నాం. ఈ మనుష్య కుమారుడు ఒక పాట ఉన్నది, 864వ పాట. మరి సమయం ఉంటే నేను పాడతాను. దీంట్లో క్రైస్తవ కర్షక నీవు కదలిరావయ్యా, కన్నులు తెరిచి చూడయ్యా, మరి కోతకాలం గతించిపోయింది, గ్రీష్మకాలం కూడా జరిగిపోతుంది, మరి నీవు ఆలోచించవా అంటే గొప్ప ఆత్మల పంట కొరకు భారంతో ప్రార్థన చేయవా? మరి ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావాలని అదే తీవ్రతతో మనం ప్రార్థన చేస్తే ఉద్యోగం ఎందుకు రాదు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, తీవ్రతతో ప్రార్థన చేయాలి, మనము ఆశతో ప్రార్థన చేయాలి. నశించే ఆత్మలు ఇంకా నశిస్తూనే ఉన్నాయి. చూడండి, ఇంత టీవీలో ఇన్ని వాక్యాలు వెదజల్లినాయి, ఎంతమంది రక్షణ పొందుతున్నారని నేను ఆలోచించినాను. అంటే ఎక్కడో ఏదో లోపం ఉన్నది, తప్పకుండా ఆ లోపాన్ని మనం సవరించుకోవాలి అందరూ. అంటే వేర్ ఇస్ ద రివైవల్ దట్ ఈస్ నీడెడ్. అందుకే ఏమో దేవుడు నన్ను ఉద్యోగం గురించే ప్రసంగం చేయమంటున్నాడు. ఏమో మరి నా జీవితాంతం ఉద్యోగం గురించే చెప్తానేమో నాకు తెలియదు. మరి ఎందుకు పరిశుద్ధాత్మ నన్ను ఉద్యోగం, నేను ఆరాధన గురించి దాదాపు 30 ప్రసంగాలు చేసినాను, వర్షిప్ గురించి. తర్వాత ప్రభు నాకు ఒక బ్రేక్ వేసి, నువ్వు ఉద్యోగం గురించి చెప్పు, అందరూ ఉద్యోగం పడాలి, నువ్వు ఉద్యోగం కొరకు ప్రార్థన చేయి, నిజమైన ఉద్యోగం చూడాలి నువ్వు. అవును, చూడాలి. ఉద్యోగం కొరకు భక్తులు ఎంత కనిపెడుతున్నారు. మరి యేసు ప్రభు కూడా మనుష్య కుమారుడై ఉండి లోకానికి వచ్చి మంచి విత్తనం విత్తినాడు, మరి వాక్యం అనే విత్తనం విత్తినాడు. యేసు ప్రభు ఏమంటాడు, నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాను. ఆయన మానవతారిగా ఈ లోకానికి వచ్చినాడు కదా. మరి మనము చూస్తే ఆదిమ సంఘ సేవకులు లేక నాయకులు వాళ్ళు ఎంత వేదనతో దేవుని వాక్యం విత్తినారు. ఆ బోధకులు వేదనతో, కన్నీళ్లతో, రోదనముతో ప్రార్థన చేసినారు. అట్టి గొప్ప మరి దేవుని సేవకులను, సేవా వీరులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు రక్తము గార్చినారు, చెమట గార్చినారు, కన్నీళ్లు గార్చినారు. నేను కనులారా చూసినాను. నా తండ్రిని గురించే నేను చెప్పగలుగుతాను. నేను తండ్రిని చూసినాను కాబట్టి చెప్తాను. నాకు చరిత్రలో చాలామంది తెలుసు, కానీ నేను స్వయంగా చూసిన నా తండ్రిని కన్నీళ్లు కార్చడం చూసినాను. ఎప్పుడు చెమట మరి కార్చడం చూసినాను. కష్టపడి పని చేసేది దేవుని పని. తర్వాత రక్తము గారడం కూడా చూసినాను. క్రైస్తవేతరులు వచ్చి ఆయనను కొట్టినప్పుడు శరీరం నుండి రక్తం చాలా పోయింది. చూడండి, ఆదిమ సంఘ నాయకులు
మరి ఈ దినాల్లో ఉన్న సంఘ నాయకులను చూస్తే చాలా తేడా మనకు కనబడుతుంది, చాలా తేడా కనబడుతుంది. వాళ్ళు చాలా కష్టపడి వాక్యం విత్తినారు, వేదనతో, దుఃఖంతో, నశించే ఆత్మల గురించి ఉన్న భారంతో, ప్రార్థనతో వారి జీవితాలు ఉండింది. వారు కన్నీళ్లు కార్చినారు, వారు చెమట కార్చినారు, రక్తము కూడా కార్చినారు, ప్రాణాలు పణంగా పెట్టినారు, హతసాక్షులైనారు. అట్టి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు మరి ఆ కోవకు చెందిన వారిగా మనం ఉండాలి. మనమేదో లోకానికి ఏదో మన గొప్పతనాలు ప్రదర్శించుకోవడానికి కాదు. దట్ ఈస్ నాట్ ద కాలింగ్. మనల్ని దేవుడు ఎందుకు పిలిచినాడు? సేవకులారా, సేవకురాళ్ళు గమనించాలి. ఎందుకంటే వై డిడ్ జీసస్ కాల్ us? మనల్ని ఎందుకు పిలిచినాడంటే మనము ఆత్మల పంట కోయడానికి, దేవుని వాక్యం విత్తనం విత్తాలి, పంట కొరకు కనిపెట్టాలి, మరి ఆ గొప్ప పంటను కోయాలి. అందుకే కన్నీళ్లతో విత్తమంటున్నాడు, సంతోషంతో పంట కోయమంటున్నాడు. మరి మనము చల్లిన వాక్యము ఫలించాలి అంటే తొలకరి వర్షం కొరకు ప్రార్థన చేయాలని ఈ పాటలో ఉంది. విలువైన ఫలములు ఫలించాలి, ఆ కడవరి వర్షం కొరకు మనం ఎదురు చూడాలి. విత్తేవాడు వ్యవసాయకునికి తెలుసు తొలకరి వర్షం అంటే ఏంటి, కడవరి వర్షం అంటే ఏంటి. దే కీప్ లుకింగ్ ఫర్ ద ఫార్మర్ రెయిన్ అండ్ లాటర్ రెయిన్. అవును, అప్పుడే కదా భూమి పంటనిచ్చేది. అలాగూ మనం ఎదురు చూసి ప్రార్థన చేయాలంటున్నాడు. పొలములు తెల్లబారినవి తేరి చూడు, కాలం చాలా గతించిపోయింది. కోత యజమానైన క్రీస్తు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేద్దాం. మరి కోత కోయడానికి పనివారిని మనం అడగాలి అని అంటున్నాడు. ఇంతలోగా వాడు సాతానుడు మరొక పని చేసినాడు. గోధుమల మధ్యలో గురుగులు జల్లినాడు. మరి అవి కూడా చాలా ఘోరంపుగా పెరుగుతున్నాయి. ఆ గోధుమలు గురుగులను వేరు చేసే సమయం కూడా ఆసన్నమైందని మనం నేర్చుకుంటున్నాం. ప్రతివాని జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వస్తున్నాడు. మరి మన ఆనంద బాష్పాలు ఆయనే తుడిచివేస్తాడు. అంటే మన ప్రయాసానికి తగిన పంట ఫలము తప్పకుండా ప్రభు మనకు అనుగ్రహిస్తాడని ఆ పాట భావం. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు హృదయాన్ని కఠినపరచుకోకూడదని పరిశుద్ధ గ్రంథంలో చాలా మార్లు నేను చూసినాను. దేవుని వాక్యం వింటూ కూడా మార్పు లేక కఠిన హృదయం గలవారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. ఎండిన ఎముకల్లో జీవం పంపిస్తానని ఎజెకియల్ 37వ అధ్యాయంలో ఉంది కదా. గాడ్ కెన్ సెండ్ హిస్ లైఫ్ అపాన్ హిస్ స్పిరిట్ అపాన్ ద డ్రై బోన్స్. చూడండి, కొందరు వ్యక్తులను మనం చూసినప్పుడు అసలు మీరు మార్మన్స్ పొందుతారా లేదా అని మనం అనుమానం పడతాం. కానీ అట్టి అనుమానం అవసరం లేదని నేనైతే ఈ వాక్యం ధ్యానించినప్పుడు నాకు విదితమైంది. ఏంటంటే దేవుడు చేయలేని కార్యం ఏముంది? ఎంత మోటువారినైనా దేవుడు మార్చగలుగుతాడు తప్పకుండా. అంటే దేవుని ఆత్మ కొట్టి శక్తి ఉందని మనము గ్రహించాలి. ఆ వాక్యంలో మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట ఉంది. మీ హృదయములు కఠినపరచుకొనకుడి, నేడు మీరు ఆయన శబ్దమును వినేట్ల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని ఇక్కడ వాక్యాలు చూస్తున్నాం. లెట్ us నాట్ హార్డన్ అవర్ హార్ట్స్. నేడు అనే సమయం ఉన్నప్పుడే అనే వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఉద్యోగము లేదు, చల్లారిన స్థితిలో వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు, సంఘాలు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. సామెతల గ్రంథం 25:6 వచనంలో వెండిని నిర్మలం చేసినట్టు దేవుడు తన ప్రజలను నిర్మలం చేస్తాడు తప్పకుండా. అంటే ఉజ్జీవానికి ఉన్న నాంది అదే అనమాట, పరిశుద్ధపరచడం. తన ప్రజలను ఆయన పరిశుద్ధపరచడం అంటే అగ్ని వాడతాడు. ఏదన్నా శుద్ధి చేయాలంటే అగ్ని అవసరమై ఉంది కదా. ఇక్కడ సామెతలు 25:4 వచనంలో వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచు. మనకు శ్రమలు ఎందుకు, మన కష్టాలు ఎందుకు, మనకు రోగాలు ఎందుకు వచ్చిందంటే ఏ క్లెన్సింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అవును, శుద్ధి చేస్తున్నాడు దేవుడు. ఆ వెండిని నిర్మలం చేసినట్టు నేను నిర్మలం చేస్తానంటున్నాను. వెండిలోని మస్టు తొలగించి శుద్ధమైన సువర్ణాన్ని ఆయన మరి వేర్పరచుకుంటాడనే అర్థం. మరి ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు దీని గురించి అన్నప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 29వ వచనంలో మరి ఈ ప్రాసెస్లో అంటే ఈ నిర్మలం చేసే ఆ ప్రక్రియలో అంటున్నాడు ఒక మాట, కొలిమి తిత్తి 6:29-30
కొలిమితెత్తి బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి సీసమేల వచ్చున్నది, వ్యర్థముగానే చొక్కము చేయిచూ వచ్చాను. చూడండి, ఆ శుద్ధ వెండిని తీయాలని మరి ఆ కంసాలి వాడు చేసే ప్రయత్నాలు విఫలమైపోతుందని అంటున్నాడు. కొలిమితెత్తి బహుగా బుసలు కొట్టుచున్న వెండి రావడం లేదు, శుద్ధమైన వెండి ఆ మస్టుతో కలిసే ఉందని అంటున్నాడు. అంటే ప్రజలకు ఎంత శ్రమలు చుట్టుకున్నా, ఎన్ని బాధలతో దేవుడు వారిని దర్శించినా, వారికి మాత్రము మరి దేవుని హత్తుకోవాలి, దేవుని తట్టు తిరగాలనే జ్ఞానం లేదని దీని భావం. అందుకే ఇర్మియా ప్రవక్త కన్నీళ్లతో చెప్తున్నాడు. ఇర్మియా ప్రవక్తనే కన్నీటి ప్రవక్త. మాట వినని జనాల కొరకు, మెడవంచని జనాంగం, కఠిన హృదయాలతో మాట్లాడుతున్నాడు. ఎన్ని కష్టాలు మీకు వచ్చినా మీరు బుద్ధి నేర్చుకోరు కదా. అగ్ని వంటి మహాశ్రమల్లో కూడా దేవుడు మిమ్మల్ని అలాంటి అగ్ని శ్రమల్లో నుండి మీరు శుద్ధ సువర్ణం వలె మరి మిమ్మల్ని పవిత్రపరచాలంటే కూడా మీరు వినడం లేదు కదా. అందుకే ఈ మాట అంటున్నాడు ప్రవక్త. కొలిమితెత్తి వ్యర్థంగా బూసలు కొడుతుంది, పెద్ద అగ్ని ఉన్నది, కానీ సువర్ణం కానీ వెండి కానీ చేతికి రావడం లేదు. కొలిమితెత్తి బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి సీసమే వచ్చున్నది, వ్యర్థముగానే చొక్కము చేయిచు వచ్చాను. దుష్టులు చొక్కమునకు రారు, యెహోవా వారిని త్రోసివేశాను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడం. మనము ఏవి తొలగించుకోవాలి, ఏవి మనము కలిగి ఉండాలి, అది చాలా అవసరం. నన్ను శుద్ధీకరించు ప్రభువా, నాకు వచ్చిన శ్రమల్లో నుండి నాకు మరి నేను వేరు కావాలి. శుద్ధ సువర్ణము ఆ మలినం నుండి, ఆ మస్టు నుండి వేరైనప్పుడే యజమానుడు మన తగిన రీతిలో దాన్ని ఒక చక్కని పాత్రగా చేయగలడని వాక్యంలో మనము చూస్తున్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేశము స్వస్థపరచబడినట్లు మనం ప్రార్థన చేయాలి. సంఘము స్వస్థత పొందాలి. మనం దేశం బాగుపడాలని ప్రార్థన చేస్తాం కదా, ఎప్పుడు దేశాన్ని కాపాడినైనా దేశం మరి స్వస్థపరచబడాలని. మనం ఎప్పుడైనా సంఘము స్వస్థపరచబడాలని ప్రార్థన చేస్తున్నాము. సంఘంలో రావాలి స్వస్థత, వ్యక్తిగత జీవితంలో స్వస్థత రావాలి, నాయకుల మధ్యలో దేవుని సేవకులకు స్వస్థత రావాలి, ప్రజలకు స్వస్థత కావాలని మనం ప్రార్థన చేయాలి. స్వస్థత అంటే, ఆత్మీయ స్వస్థత అంటే అర్థం ఏంటి? పాప నివారణ, పాపాన్ని పోగొట్టుకోవాలి, పరిశుద్ధపరచబడాలి, దేవుడు దిగి రావాలి కదా. దేవుడు ఎక్కడ దిగొస్తాడు? అపవిత్రమైన స్థలంలో ఆయన ఉండువాడు కాడు. ఆయన మరి శుచి శుభ్రం లేని దగ్గర ఆయన దిగిరాడు. ఇప్పుడు యెషయా 64 మొదటి వచనంలో ఉంది కదా, గగనము చీల్చుకొని నువ్వు దిగి రావాలని ప్రార్థన. యెషయా 64:1 వచనంలో చూస్తాం, నువ్వు గగనము చీల్చుకొని దిగి రావాలి దేవా. ఆయన దిగి వస్తే ఇంకా జరగని కార్యం ఏముంది? ఆయన దిగి వస్తే అగ్ని రూపకంగా ఆయన దిగి వచ్చినప్పుడు అగ్నికి గచ్చ పొదలు కాలిపోనట్లు, లేక మరి ఆ అగ్నికి నీళ్లు ఉప్పొంగునట్లు, అంటే అగ్ని కావాలి. ఏ ప్రక్రియ కావాలన్నా అగ్ని కావాలి. నీళ్లు పొంగాలంటే అగ్ని కావాలి. గచ్చ పొదలు కాలిపోవాలంటే అగ్ని కావాలి. అందుకే అంటున్నాడు యెషయా 64, మనం ప్రార్థన చేయాలి. లార్డ్ యు కమ్, సెండ్ ద రివైవల్. నువ్వు రావాలి, నువ్వు దిగి రావాలి, నా కుటుంబంలో దిగి రావాలి, నా సంఘంలో దిగి రావాలి, నేనుండు స్థలంలో దిగి రావాలి, నా యొక్క మరి దేశంలో నువ్వు దిగి రావాలి. యెషయా 64, గగనము చీల్చుకొని నువ్వు దిగి వచ్చేదవు గాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. ఆయన దిగొస్తే పర్వతాలన్నీ తత్తరిల్తాయంట. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయటకి అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగు చేయ రీతిగాను నువ్వు దిగి వచ్చేదవు గాక. అంటే మరి దేవుడు దిగి రావడానికి మనం చాలా ప్రార్థన చేయాలి. వాగ్దానం అయితే ఉంది, అంత్య దినములందు నా ఆత్మను నేను సర్వజనుల మీద కుమ్మరిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నాకు ఎప్పుడు అది మరి నా మైండ్లో దొరుకుతుంది, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అంటే ఆత్మీయ సంతతి అయినా మన శారీరకమైన సంతతి అయినా దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తే పరిస్థితులన్నీ కూడా మారిపోతుంది కదా. మనం అడగాల్సింది అడగకుండా ఏవేవో అడుగుతాం, చౌకబారువన్నీ అడుగుతాం. నాకు అది కావాలి, నీకు ఇది కావాలి, నీకు ఏవి శాశ్వతం అండి? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏమి వెంట తీసుకొని వెళ్తాడు? ఆ వ్యక్తి మరి రక్షణ పొంది దేవునాత్మను పొందుకొని ఆయన చేరవలసిన ఆ గమ్యానికి చేరితే ఎంత ధన్యకరమైన జీవితం అది. ఈ లోకంలో ఎంత కూడగొట్టుకున్నా ఏవి పంపిస్తారో మనతో ఏది రాదు. 6 అడుగుల స్థలము, 6 అడుగుల పెట్టె తప్ప ఇంకా ఏమి ఇస్తారు? మనకి ఏది ఇయ్యదు లోకం.
మన మీద మట్టి చల్లుతారు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది చనిపోయిన తర్వాత ఎందుకబ్బా ఈ మట్టి చల్లుతారు ఇంత నిర్దయంగా, అది చల్లాల్సిందే, ఎందుకంటే మన్నైనది మట్టికే పోతుంది కదా. చూడండి, నువ్వు ఎప్పుడైనా ఆలోచించు, నీ ఆత్మను గురించి ఆలోచించాలి. నీ ఆత్మ జీవింపబడాలి, ఉజ్జీవింపబడాలి. ఈ ఎండిన ఎముక పరిస్థితి ఎంతకాలం, ఆ ఎండిన ఎముక శరీరానికి వేరై అది ఎండిపోయి దేనికి పనికిరాని ఒక ఆత్మీయ అధోగతిని సూచిస్తుంది. అందుకే మరి ఎండిన ఎముకల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. ఆ మాట మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఎజెకియల్ గ్రంథం 37వ అధ్యాయంలో మరి ప్రవక్త ఎండిన ఎముకల మీద ఆత్మను ఊదినప్పుడు, ప్రవచించినప్పుడు ఆ ఎముకలన్నీ కూడా ఒకదానికొకటి అమర్చబడి శరీరముగా మారి, తర్వాత వాక్కులు, దేవుని వాక్కులు ప్రకటించినప్పుడు అది పెద్ద సైన్యంగా మారిపోయిందని వాక్యంలో చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మరి ఆ మాట మీరు చక్కగా చదవండి. ఈరోజు 37వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 1 నుండి 14 వచనాల్లో ఆ మాట ఉంది. దేవునికి స్తోత్రం. యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను అని వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు ప్రవక్త ప్రవచించినప్పుడు మరి గడగడమని ఒక గొప్ప శబ్దముతో ఆ ఎముకలన్నీ కూడా, లోయలోని ఎముకలన్నీ కూడా ఒకరితో ఒకటి అమర్చబడి ఒక శరీర ఆకారంలో వచ్చి తర్వాత ఆత్మను ఊదినప్పుడు, అది ఇశ్రాయేల్ గురించి దేవుడు మరి సెలవిచ్చిన మాట. అంటే ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజలు, వారి పరిస్థితిని సూచిస్తుంది. అంటే పాపము చేయవారు ఎండిన ఎముకల వలె మృతులైన వారని అక్కడ ఆ భావం. అంటే ఎండిన ఎముకల గల లోయలోకి ప్రవక్తను దేవుడు నడిపించి మరి అదన్నీ కూడా ప్రదర్శిస్తున్నాడు అన్నమాట. ఇశ్రాయేలు ఈ విధంగా ఉన్నారు. యెహెజ్కేలు ప్రవక్తకు ఎండిన ఎముకలు గల లోయను చూపించి వాటికి జీవం పోసి బ్రతికించుటకు దర్శన రీతిగా దేవుడు చూపించిన ఆ సన్నివేశం యెహెజ్కేలు 37లో మనం చూస్తున్నాం. అంటే ఒకటి మనం గమనించాలి, దేవుని బిడ్డలుగా మనము దేవుడు సర్వశక్తిమంతుడని మనం విశ్వసించాలి. గాడ్ ఈజ్ ఆల్ మైటీ. ఒకవేళ మన సంఘాలు నిర్జీవంగా ఉన్నా, చల్లారిన స్థితిలో ఉన్నా, ఒకవేళ మరి దాన్ని నడిపించేవారు చల్లారిన స్థితిలో ఉన్న, విశ్వాసులు చల్లారిన స్థితిలో ఉన్నా, దేవుడు అట్టి సంఘాలను తప్పకుండా ఉజ్జీవింపజేయగలడు. ఎందుకంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు. చల్లారిన స్థితి అంటే ఒక చచ్చిన స్థితి అన్నమాట. ప్రకటన గ్రంథంలో మరొక మాట మనం చూస్తాం కదా, నువ్వు జీవించున్నావు అనే పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు చచ్చిన స్థితి నీది, చనిపోయిన స్థితి, ఉట్టి పేరు మాత్రం కొన ఊపిరితో ఉంది. అలాంటిది కాదు. యేసులో పూర్ణ జీవం ఉంది. యేసు అంటాడు కదా, నేను జీవాన్నై ఉన్నాను, నేను మార్గం, సత్యం, జీవం. అంటే అట్టి యేసు జీవము మనలో ప్రవహించాలి. అంటే మనం తప్పకుండా దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. ఆయన మహా గొప్ప దేవుడు. సకల జీవులను మృతులుగా చేయగలడు, మృతులను కూడా ఆయన సజీవులుగా చేయగల సమర్థుడైన దేవుడు మన ప్రభు. అంటే మృతులను ఆయన సజీవులుగా చేయగలడు, సజీవులను మృతులుగా మార్చగలడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. కనుక మనం ప్రార్థన చేయాలి. ఎండిపోయిన ఎముకలు మరి ఇప్పుడు నిర్జీవ స్థితికి సాదృశ్యంగా ఉంది. క్రైస్తవులు అనే పేరు మాత్రమే, కానీ క్రీస్తు కలిగిన ఏ స్వభావం వారిలో మనకు కనబడదు. పేరుకు నామకార్థ క్రైస్తవులు అంటారు, నామినల్ క్రిస్టియన్స్. గుడికి వెళ్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అంతే. కానీ యేసు జీవము లేని వారు, అంటే మృతతుల్యమైన వారు, వాక్యం వింటూనే పాపం చేస్తున్నవారు, ఇంకా తమ అతిక్రమాలను వదిలిపెట్టకుండా ఉండేవారు, పాపం చేస్తూ మోసపోతున్నారనమాట. అటు వెచ్చగలేరు, ఇటు చల్లగలేరు. నులివెచ్చని స్థితి, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. నులివెచ్చని పరిస్థితి ఉంటే దేవుడు ఉమ్మేస్తాను అంటున్నాడు. ఐ విల్ స్పిట్ యూ అవుట్ ఫ్రమ్ మై మౌత్. ఉజ్జీవింపబడాలన్నమాట. నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణంగా మరి ఆత్మను పొందుకోవాలన్నమాట. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టాలి, ప్రభుతో బంధం కలిగి ఉండాలి, ప్రభులోని జీవం నీలోకి ప్రవహించాలి. ఊరికే మరి ఈ బాహ్యంగా నువ్వు ఏదో బాగున్నావని కాదు. అందుకే ఒప్పుకోవాలి మన పాపాలన్నింటిని కూడా. గొప్ప ఉజ్జీవానికి రహస్యం ఏంటి అంటే ప్రార్థన. ఆ ప్రార్థనలో నీవు నీ పాపములను ఒప్పుకుంటున్నావు. అందుకే పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం మనం
మనల్ని ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించడానికి, ఆయనతో కూడా మనల్ని బ్రతికించడానికి ఆయన సమర్థుడు. కనుక ఎట్టి పాపి విషయంలో కూడా మనం ఆశ వదులుకోకూడదు. నో వన్ ఈజ్ హోప్లెస్ ఫర్ జీసస్. ఆయన ఆత్మను తప్పకుండా కుమ్మరిస్తాడనే గొప్ప ఆశ కలిగి ఉండాలి. పాపం చేసేవాడు మృతులతో సమానుడే. మృతులతోనే వాడు సమానుడు. అంటే పాపం చేస్తున్నాడని వాడు చచ్చినవాడు అన్నమాట. వాడు జీవం, క్రీస్తు జీవం వాడిలో లేనందుకే అలా పాపం చేస్తున్నాడు. క్రీస్తు బీజం వాళ్ళలో ఉంటే వాడు పాపం చేయలేడు. కాబట్టి అనేకులు క్రీస్తు మార్గంలో రావాలనే ఒక తపన, ఒక ఆశ మరి సేవకులకు ఉండాలి. సేవ గురి అదే కదా, నశించిన దాన్ని వెతికి రక్షించడమే యేసు ప్రభు లక్ష్యం. మనం అందరం యేసు క్రీస్తు దాసురాళ్ళం. మరి అదే గురి గమ్యం మనకు కలిగి ఉండాలి. నిన్న కూడా నాకు 2 స్త్రీలు, యవన స్త్రీలు, దాదాపు 35-40 వయసులో ఉండేవారు, మంచిగా హైలీ ఎడ్యుకేటెడ్, మంచి స్థాయి ఉన్న వాళ్ళతో నేను మరి వాళ్ళు నా ఫోన్ నెంబర్ వెతుక్కొని నాతో మాట్లాడమ్మా, మాకు సేవ చేయాలని ఆశ పుట్టిందమ్మా, మాకు సేవ చేయాలమ్మా, సేవ చేయాలి. నేను తప్పకుండా కనిపెట్టి ప్రార్థన చేయండి, దేవుడు గొప్పగా వాడుకుంటాడు అని నేను వారిని ప్రోత్సహించినాను. నేను రాసిన పుస్తకాలన్నీ కూడా వారికి పార్సల్ చేసినాను. ఎందుకంటే సేవ చేయాలి తప్పకుండా. కొన్ని శక్తులు స్త్రీలను అణిచివేస్తూ ఉంటాయి. ఎంత తెలివి తక్కువ స్త్రీలను అణిచివేయడం సేవలో, అది ఇంకో పెద్ద చాప్టర్, పెద్ద ప్రసంగం. అది స్త్రీలను ప్రోత్సహించండి. ఈ మామూలు కోత కోయడానికే రైతు తన భార్యను కూడా తీసుకొని పోతాడు. స్త్రీలు పురుషులు కలిగి కోస్తారు కదా కోత. స్త్రీలు మీరు ఇంటికాడ ఉండండి, మేమే పురుషులను కోస్తానని అనరే మరి రైతులు. పంట చేతికి వచ్చినప్పుడు అందరు కొడవలు పట్టుకొని వెళ్తారు. ఇంటావిడ కూడా వెళ్తుంది, నడుము కట్టుకొని వెళ్తుంది. మరి ఆత్మీయ పంట కోయడానికి స్త్రీలు వద్దా? స్త్రీలు మహాసైన్యంగా ఉన్నారు. 68వ కీర్తన 11వ వచనంలో ప్రవచనం ఉన్నది. ప్రభు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారట. ప్రభువే సెలవిస్తున్నాడట, ఈ మనిషి మాట కాదు, అది ప్రభువే సెలవిస్తున్నాడు. కాబట్టి స్త్రీలు కూడా లేవాలని మరి ఉద్యమము గొప్ప మరి కార్యాన్ని మనం అందరం చూడాలి. దేవుని స్తోత్రం. నేను అబలను, నా వల్ల కాదు అని అనుకోకుండా, బలహీన మాటలు పలకకుండా, నీవు చేయగలిగింది, నీకు ఇచ్చిన వరం, నీకు ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చిన శక్తి, మరి ఆత్మల పంట కొరకు నీవు కూడా పెట్టుబడి చేయాలి. తప్పకుండా నీ ఇంటిని మరి దేవుని సన్నిధిలో కనబడటకు నువ్వు చేసే ప్రయత్నాలు దేవుడు ఎప్పుడు విఫలం చేయడు. వాటెవర్ యు డు, నువ్వు కార్చిన కన్నీళ్ళు, నువ్వు చేసిన పరిశ్రమ, నువ్వు చేసిన త్యాగం ఆయన ముందు జ్ఞాపకార్థంగా నిలబడుతుంది. కాబట్టి నీవు ఇంటిని కట్టుకోవాలి, ఇంటిలో వారికి రక్షణ కలగాలి. బయట ప్రపంచంలో నువ్వు ఎవరితోనైతే మరి మాట్లాడుతున్నావు వాళ్లకు రక్షణ కార్యం ప్రకటించాలి. తప్పకుండా నీ వంతు కృషి చేయాలని నేను స్త్రీలను కూడా ప్రోత్సహిస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రార్థన పరిచర్య స్త్రీలకు ఎంతో తగింది. మరి వాళ్ళందరూ కలిసి కట్టుగా ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా అనేక ఆత్మలు ప్రభు సన్నిధికి రాగలుగుతుందని కూడా నేను మరి తెలియజేస్తున్నాను. ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలును సమాధిలో ఉన్నవారిగా మరి ఎండిన ఎముకలుగా పోల్చబడి మనం ఎజెకియల్ 37లో చూస్తున్నాం. చచ్చిన వారి పాపం చేత చచ్చిన వారిని దేవుడు మరలా బ్రతికించడానికి తీర్మానం చేసుకున్నట్టు మరి ప్రవక్త ప్రవచించినప్పుడు ఆ ఎండిన ఎముకలన్నీ కూడా గొప్ప సైన్యంగా మారిందని కూడా మనకు కనబడుతుంది. మరి ఇంకో మాట ఉంది ఎజెకియల్ 37 ఏంటంటే, వారు బ్రతికి ఒక గొప్ప సైన్యంగా మారడం మాత్రం కాకుండా వారిని నేను విస్తరింపజేస్తానంట. ఐ విల్ మల్టిప్లై దెమ్. జీవమున్న ప్రతిది కూడా అది వర్ధిల్లుతుంది, జీవమున్న ప్రతిది కూడా అది విస్తరిస్తుంది. కనుక ద నీడ్ ఆఫ్ ద అవర్, ఇప్పుడు మన ప్రస్తుత కాల పరిస్థితి ఏంటంటే మనం దేని కొరకు ప్రార్థన చేయాలి? గొప్ప ఉద్యమాన్ని పంపు ప్రభువా, మా దేశం స్వస్థపరచబడాలి, మా సంఘాలు స్వస్థపరచబడాలి, మా సంఘాల్లో ఆ ఉద్యమం రావాలి, ఆత్మల పంటను మేము కోయాలి. మరి అనేక నశించే ఆత్మలు ప్రభు వెలుగులోకి రావాలనే ప్రార్థన మనం తప్పకుండా చేయాలని నా మాటలు నేను ముగిస్తున్నాను. ఆ పాట ఒక 2 చరణాలు పాడతాను. 864 పాట. క్రైస్తవ కర్షక కదలి రావయ్యా, కన్నులు తెరచి కానవేమయ్యా, కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే,
కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. మనుష్య కుమారుడైన క్రీస్తు యేసు మంచి విత్తనమును విత్తేమున్నో. మనుష్య కుమారుడైన క్రీస్తు యేసు మంచి విత్తనమును విత్తేమున్నో. భూలోకంబనేడు పొలంబోనందున, భూలోకంబనేడు పొలంబోనందున వాక్యం బనే విత్తనంబు విత్తెను, వాక్యం బనే విత్తనంబు విత్తెను. క్రైస్తవ కర్షక కదలి రావయ్య, కన్నులు తెరచి కానవేమయ్యా. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతోనూ వాక్యంబు విత్తే, ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యంబు విత్తే. రోదనతోను రక్తంబును కార్చి, రోదనతోను రక్తంబును కార్చి ప్రాణంబులను దానంబు చేసిరి, ప్రాణంబులను దానంబు చేసిరి. క్రైస్తవ కర్షక కదలి రావయ్య, కన్నులు తెరచి కానవేమయ్యా. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కోతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. హల్లెలూయా. తక్కిన వచనాలన్నీ ఈ ట్యూన్లో పాడుకోండి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు ఎండిన ఎముకల మీద కూడా నీ జీవాన్ని ప్రోక్షిస్తానని వాగ్దానం ఎజెకియల్ 37వ అధ్యాయంలో 1 నుండి 14 వచనాలు మేము ప్రభువా ధ్యానంలోకి తీసుకున్నాం. అవును తండ్రి, ఎండిన ఎముక దేనికి పనికిరాదు, నిర్జీవమైన స్థితి. ఆయనను అట్టి నిర్జీవ స్థితి ఉజ్జీవం పొందుకున్నప్పుడు మహాసైన్యంగా మారగలదని, విస్తరింపగలదని ఆశతో నైనా ఆ వచనాలు మేము ధ్యానించడమైంది. కృపగల దేవ నాయనా, నేటి సంఘాలు చూసినప్పుడు, విశ్వాసులను చూసినప్పుడు ఒక ఆత్మీయ ఉజ్జీవం ఎంతో అవసరమని నాయనా, నువ్వు ఆత్మను కుమ్మరిస్తాననే వాగ్దానం మేము జ్ఞాపకం చేసుకొని దాని కొరకు మేము ప్రార్థన చేయాలని ఒక ఆశ మాలో ఉద్భవింపజేసినందుకు నిన్ను స్తుతిస్తున్నాను దేవా. మా దేశంలో గొప్ప ఉజ్జీవం కొరకు మేము ఎదురు చూస్తున్నాం అయినా. మరి విత్తిన వాక్యం ఫలించాలని మేము ఆశతో కనిపెడుతున్నాం. చేసిన కష్టానికి తగిన ఫలం మీరు ఇస్తారని మేము ఆశతో కనిపెడుతున్నాం అయ్యా. విత్తే కాలము, కోత కాలము, ఆ యొక్క మరి పంట కూర్చే కాలం కూడా గతించిపోతుంది, కానీ పంట చేతికి రావడం లేదు కదా నాయన. విస్తారమైన జనాము వాక్యం వింటుంది, కానీ మరి ప్రభు ఇంకా రక్షణ పొందకుండా ఎంతమంది ప్రతినిత్యం నరకంలోకి వెళ్ళిపోతున్నారు. అటు వారి గురించి ఉన్న కన్నీడు, ప్రార్థన, పరిశ్రమ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ద్వారానే తప్ప మరొక ఉద్యమం మరి తండ్రి మేము చూడలేము. ప్రభు నీకు స్తోత్రం తండ్రి. మమ్మును అందరినీ మీరు స్వస్థపరచండి, మా కుటుంబాలను స్వస్థపరచండి, మా సంఘాలను మీరు స్వస్థపరచండి, మా దేశాన్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ఆయన. ప్రార్థన గుంపులు ఎక్కువ కావాలని ప్రార్థన చేస్తున్నాను ఆయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన ఆగలేదు, మరి సంఘ కార్యక్రమాలు కూడా ఆగలేదు. మరి ప్రభువా సంఘము కూడా తండ్రి ప్రార్థనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి, విశ్వాసులను ప్రార్థనలో ప్రేరేపించడానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. కేవలం కార్యకలాపాలు మాత్రం కాదు, సంఘం ఉజ్జింపబడాలంటే ప్రార్థనే దానికి రహస్యమై ఉన్నది కనుక నీకు వందనాలు. కృపగల దేవ, అనేకులు రక్షణ పొందాలని నీవు ఆశతో ఎదురు చూస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. ఒక్క పాపి కూడా నరక పాత్రులు కావకూడదని, మనుషులందరూ రక్షణ పొందాలని, మారు మనసు కలగాలని నువ్వు ఎంత తీక్షణతో ఎదురు చూస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మేము అదే చూస్తున్నాం తండ్రి. పాత నిబంధనలో ఎజెకియల్ గ్రంథంలో కూడా చూస్తున్నాం.
ఒక పాపి తన పాపం నందు మరణించడం దేవునికి సంతోషం రాదని, అదే ఒక పాపి మారుమనసు పొందినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం అని లూకాసు వార్త 15వ అధ్యాయంలో మేము చూస్తున్నాం. అవును ప్రభా, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణను మేము ఇతరులతో పంచుకోవాలి, ఇతరులకు ప్రకటించాలి. పాపులు మారుమనసు పొందాలనే గుండె భారం మాకు దయచేయండి, కన్నీటి ప్రార్థన దయచేయండి. మేము కన్నీళ్లతో భారంతో విత్తాలి. నేను ఆదిమ బోధకులు కన్నీళ్లతో విత్తినారు, హింసలు అనుభవించినారు, రక్తం గార్చినారు, బహువేదనతో ప్రకటించినారు. అట్టి భక్తులను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అట్టి కార్యాలు తిరిగి జరగాలని మేము కోరుతున్నాం తండ్రి. అయ్యా, కేవలం ప్రదర్శనలు కాదు, కేవలం మనుషుల మెప్పు కాదు నాయన, నీ కొరకు ప్రాణాలు అర్పించే భక్తులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను నాయనా. నీకు స్తోత్రం అయ్యా. మరి కన్నీళ్లతో విత్తువారే సంతోషంతో పంట కోస్తారన్నావు. పిడికెడు విత్తనం పట్టుకొని ఏడ్చిపోవాడు సంతోషంతో పనలు మోసుకొని వస్తాడని మరి వాక్యంలో మేము చూస్తున్నాం. కాబట్టి అట్టి కన్నీటి మరి ప్రార్థనలు మాకు దయచేయమని, గొప్ప ఉజ్జీవాన్ని పంపుమని. ఎంత అక్రమం విస్తరించిపోతుంది, ఎంత దుర్మార్గము వ్యాపిస్తుంది, ఎక్కడ నెమ్మది లేని పరిస్థితి ప్రభువా. తను ఎటు చూసినా చీకటి కమ్ముకుంటుంది, ఎటు చూసినా భయం కమ్ముకుంటుంది ప్రభువా. ఇలాంటి పరిస్థితిలో ఉజ్జీవం మా దేశం మీదకి, మా మీదకి, మా సంఘాల మీదకి మీరు కుమ్మరించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మరి తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును